ఉండాలి. What people say? ప్రజలు ఏమంటారు? 8 lakhs members are there. 8 లక్షల సభ్యులు కలిగిన వాళ్ళు ఉన్నారు. Biggest church. పెద్ద సంఘం అది. Biggest church. అతి పెద్ద సంఘం అండి. Blessed church. ఆశీర్వదించబడిన సంఘం. Everyone excited to have a big church. ఇక ఈ పెద్ద సంఘమని ఉద్రేకముతో ఉరకలు వేస్తుంటారు. I attended a big church in Hong Kong. మరి హాంకాంగ్ లో ఉన్న పెద్ద సంఘాన్ని నేను సందర్శించాను. When I was coming from China, నేను చైనా దేశం నుండి వచ్చే వేళ one Sunday I went to the big church in Hong Kong. మరి హాంకాంగ్ లో ఉన్న వాళ్ళ పెద్ద సంఘ ఆదివారం ఆరాధనకు వెళ్ళాను. Big screens are there. చాలా పెద్ద తెరలున్నాయి. Big crowd. పెద్ద గుంపు ఉంది. Big singing going on. చాలా గొప్ప కచేరీ జరుగుతోంది. What I have seen? నేనేం చూశానండి? Hello. బ్రదర్, In front of me a brother and sister standing. మరి నా ఎదుటే ఒక సహోదరులు నుంచున్నారు. They are dancing and singing. వాళ్ళు నాట్యం చేస్తూ పాడుతున్నారు. That brother is caressing the back shoulder of that sister. మరి సహోదరుడేమో వెనకాల చెయ్యి పెట్టిలా నిమురుతూ ఉన్నాడు. And at times giving kisses also. అదే సమయంలో ఆవిడ ముద్దులాడుతున్నాడు. Speaking in tongue also. అన్య భాషలో కూడా మాట్లాడుతున్నాడు. And that lady is also caressing. మరి ఆ అమ్మాయి కూడా వాటేసుకుంటుంది. I thought of going forward and destroy all their things. మరి నేను ముందుకు వెళ్ళి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రతిఘటించడం జరిగింది. I went and argued with that pastor. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాదం పెట్టేసుకున్నాను. How bold are you to take all these people to hell? ఇదిగో ఇంతమంది ప్రజలను నరకాగ్నిలోకి తీసుకొని వెళ్ళడానికి నీకెంత ధైర్యం ఉంది? Friends, what is my responsibility? స్నేహితులారా, నా మీద ఉన్న బాధ్యత ఏమిటి? Colossians 1:28. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం అండి. Colossians 1:28. కొలస్సీ 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. I want to make one clarification there. అక్కడ ఒక చిన్న స్పష్టీకరణ చేయాలనుకుంటున్నానండి. I did not destroy their meeting. వాళ్ళ సభను నేను ఆటంకం చేయలేదు. I went to the pastor. నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. Went to his room. ఆయన గదిలోనికి వెళ్ళాను. We had very hot talk. మరి చాలా వేడి చర్చ జరిగిందండి. I said, you are destroying all these people. నేను ఆయనతో చెప్పాను, ఇదిగోనండి ఈ ప్రజలందరినీ మీరు పాడు చేస్తున్నారు. You are getting fame. మీరేమో ప్రఖ్యాతి You పొందుకుంటున్నారు. are getting money. మీరు ధనమును పొందుకుంటున్నారు. And I asked him, ఆయన అడిగాను ఇలా, Colossians 1:28, can you do? మరి కొలస్సీలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 మీరు చేయగలరా? And I asked him, do you know the name of every believer? నేను అడిగాను మరో ప్రశ్న, ఏమండి విశ్వాసుల పేర్లని మీకు తెలుసా? Do you know the problem of the believer? మరి విశ్వాసుల సమస్యలు ఏమిటో తెలుసా? What is your job? నీ పని ఏమిటి? Is it to give them material things? వారికి భూ సంబంధమైన వాటిని ఇవ్వడమేనా? Shabarimala gives material things. మరి శబరిమలై కూడా భూ సంబంధమైన వాటిని ఇస్తాడు. Tirupati give material things. తిరుపతి కూడా భూ సంబంధమైన వాటిని ఇస్తాడు. Oh, what we need is not material things. మనం ఇచ్చేది భూ సంబంధమైనది కాదు. Present every man perfect. ప్రతి మనుష్యుని క్రీస్తు ఎదుట నిలువబెట్టాలి. Hebrew 13:17. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 వచనమండి. Hebrew 13:17. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 వచనమండి. Obey them that have the rule over you, and submit yourself, for they watch for your souls, as they that must give account, that they may do it with joy and not with grief, for that is unprofitable for you. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. I am asking the pastors, నేను పాస్టర్ గారిని అడుగుతూ ఉన్నాను, for how many members you can watch every day? మరి రోజు ఎంతమంది విశ్వాసులను నీవు
గమనించగలవు, watch for your souls. కాయగలవు. What is that? Watch for their soul. What is it written? Read in Telugu. నాయకులుగా ఉన్న కాయుచున్నారు. No. What? Read it correctly. ఆత్మలను కాయుచున్నారు. Watch for your soul. మీ ఆత్మలను కాయుచున్నారు. I am asking Pastor Arogyam. నేను పాస్టర్ ఆరోగ్యం అడుగుతున్నాను. Your job is to watch for the souls. మీకున్న పనేమిటి? ఆత్మలను కాయటం. They are going for work. వారు పని కొరకు వెళ్తారు. Some are working in the office. కొంతమంది కార్యాలయాల్లో పని Some చేస్తున్నారు. are working in the workshop. కొంతమంది పని కేంద్రాల్లో పని Some చేస్తున్నారు. are working as poor people. కొంతమంది ఏమో పేదల మధ్య పని చేస్తున్నారు. For how many you can watch a day? మరి ఎంతమంది ఆత్మలను రోజు కాయగలరు? 1,000? 1,000? Can you watch for 1,000 souls? ఒక రోజు ఈ ఆత్మలను కాయగలరా? Tell me. చెప్పండి. Huh? Can you watch for 500? పోనీ 500 కాయగలరా? Can you watch for 100? 100 మందిని కాయగలరా? My dear friend, hardly a person can watch for 30 or 40. That's all. అతి కష్టంగా సహోదరులారా ఒక వ్యక్తి 30-40 ఆత్మలను కాయగలడు. That's why I said Sham Sundar. అందుకనే శ్యామ్ సుందర్ పాస్టర్ గారితో నేను ఇలాగ చెప్పాను. When the members have increased more than 100. 100 మంది కంటే ఎక్కువ మంది విశ్వాసులు ఎప్పుడైతే ఎదిగారో, I said, Pastor, the time has come. Minimum, you keep only about 60 or 70. Rest another church. నేను ఆయనతో చెప్పింది ఏంటంటే, బ్రదర్ మరి 100 మంది కంటే ఎక్కువ ఉన్న విశ్వాసులు 60 మంది మీ దగ్గర ఉంచుకోండి, మిగతా వాళ్ళని ఇతర సంఘాలకు పంపించండి అని చెప్పా. Let another elder do that. ఎందుకంటే మరి ఒక పెద్ద పని జరిగించును. When he and his wife became angry. అప్పుడు ఆయన భార్య కోపానికి వచ్చారు. You are angry, you are jealous because our members are more. ఇదిగో మా విశ్వాసులు ఎక్కువైనందుకు మీకు బాగా అసూయ పుట్టింది. I said, I am not jealous, sir. నేను ఆయనతో చెప్పింది ఏంటంటే, నాకే అసూయ లేదయ్యా. You have to give an account. నీవు లెక్క ఒప్పగించవలసి ఉంటుంది. Hebrew 13:17 applicable to you. ఇదిగో హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం నీకు వర్తిస్తుంది. Colossians 1:28 you have to do. కొలస్సీ 1:28 నీవు చేయాలి. Ephesians 4:11-16 you have to do. ఎఫెసీయుల రాసిన పత్రిక 4:11-16 నీవు చేయాలి. What we are doing? మనము చేస్తున్నది ఏమిటి? Making kings. మనము రాజులను సిద్ధం చేస్తున్నాం. Making members of the body of Christ. క్రీస్తు శరీరం యొక్క అవయవములను సిద్ధం చేస్తున్నాం. Hallelujah. Hallelujah. What is our job? మనకున్న పని ఏమిటి? Bring Anjaneyulu and fit him here. ఆంజనేయులు గారిని తీసుకొని రావాలి, ఇక్కడ అమర్చాలి. To bring Thomas and fit him here. థామస్ గారిని తెచ్చి ఇక్కడ పెట్టాలి. Bring Chaco and fit him here. చాకో గారిని తెచ్చి ఇక్కడ పెట్టాలి. Bring everyone and fit them here. ఇదిగో ప్రతి ఒక్కరిని కూడా తెచ్చి ఆ చోట అమర్చాలి. That is ministry. అదే సేవ అంటే. That's why I am teaching you. అందుకే నేను మీకు నేర్పిస్తున్నాను. Understood? అర్థమైందండి? It is not praying for their sick and sending home. ఇదిగో వారి రోగాల కొరకు ప్రార్థన చేసి ఇళ్ళలోనికి పంపేది కాదు సేవ. You have to give an account. ఇదిగో నీవు ఆత్మల గురించి లెక్క అప్పగించవలసి ఉంది. Hallelujah. హల్లెలూయా. We are making kings. మనము రాజులను సిద్ధం చేస్తున్నాం. We are making kings. మనము రాజులనే సిద్ధం చేస్తున్నాం. If you follow Yonggi-cho, మీరు గనక యాంగీచోను వెంబడిస్తే definitely you will find in hell. నిశ్చయంగా నీవు నరకములో కనబడతావు. You will find in hell. నీవు నరకములోనే కనబడతావు. There are not two gospel. There are two gospel. 2 సువార్తలున్నాయి. One is prosperity gospel. ఒకటేమో ఆశీర్వాద సువార్త, Material prosperity. భూ సంబంధమైన సువార్త. But I am also preaching prosperity gospel. మరి నేను కూడా ఆశీర్వాదముతో కూడా సువార్త బోధిస్తున్నాను. What is that prosperity? మరి ఏమిటా ఆశీర్వాదము? Romans 5. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17. 17వ వచనము. I am also preaching prosperity. నేను కూడా ఆశీర్వాద సువార్తే బోధిస్తున్నాను. But not the prosperity of material things. కానీ భూ సంబంధమైన ఆశీర్వాదాలతో కూడింది కాదు. Romans 5:17. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. For if by one man offense death reigned by one, much more they which receive
abundance of grace and of the gift of righteousness shall reign in life by one Jesus Christ. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. Material prosperity is garbage. భూ సంబంధమైన ఆశీర్వాదం పెంటే, but prosperity of grace, కానీ కృపా బాహుల్యముతో కూడిన ఆశీర్వాదం, abundance of grace, సమృద్ధి అయిన కృప, and rule every situation. ప్రతి పరిస్థితిని కూడా అది ఏలుబడి చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. Who are the rulers? ఎవరు ఏలువారు? Who gets abundance of grace? ఎవరైతే సమృద్ధి అయిన కృపను పొందుకుంటారో వారే. Now this is Anjaneyulu. ఇది ఆంజనేయులు గారండి. God is separating his wife. దేవుడు ఆయన భార్యను వేరు చేస్తున్నాడు. Then it is painful. అది బాధకరమైన సంగతే. Then what you should ask? మరి ఏం అడగాల ఆయన? Lord, grant me abundance of grace. ప్రభువా, నీ సమృద్ధి అయిన కృప నాకివ్వయ్యా. God, the sword is painful. ప్రభువా, ఖడ్గము కాస్త కఠినంగా ఉంది. But don't stop it. కానీ ఆపకయ్యా. But it is painful. కానీ బాధకరంగా ఉంది. మరి Grant me grace. నీ కృప నీవయ్యా. Hallelujah. హల్లెలూయా. Grant me abundance of నీ grace. సమృద్ధి అయిన కృప ఇవ్వయ్యా. Now my beloved wife is sitting here. నా ప్రియమైన భార్య ఇక్కడ కూర్చుందండి. I love her and she loves me. ఆవిడ నన్ను ప్రేమిస్తుంది, నేను ఆవిడని ప్రేమిస్తాను. God has given us 2 children. దేవుడు మాకు 2 పిల్లల్ని ఇచ్చాడు. Both of them are in the ministry. ఇద్దరు కూడా సేవలోనే ఉన్నారు. Now what I am doing for her, you know? ఈ ఆవిడ కొరకు నేను ఇప్పుడు చేస్తున్న పని ఏమిటో మీకు తెలుసండి? She faithfully served me. ఆమె ఎంతో విశ్వాస యోగ్యురాలుగా నాకు సేవ చేసింది. Brought up 2 children. మరి పిల్లలను పెంచింది, brought them up. వాళ్ళని బాగా ఎదిగించింది. Served me well. మరి నాకు చక్కగా సేవ చేసింది. Served all the pastors. మరి సేవకులకు కూడా సేవ చేసింది, పాస్టర్లకు. But I know నాకు తెలుసు she will go or I'll go. ఆవిడ వెళుతుంది, నేను వెళ్తాను. We are traveling in a bus. మేమిద్దరం బస్సులో ప్రయాణం చేస్తున్నాం. Think like this. మరి ఈ రకంగా ఆలోచించండి. We started from Secunderabad coming to Kasipet. మరి సికింద్రాబాద్ నుండి కాజీపేటకు ప్రయాణం కట్టాం. Oh, we are sitting together. మేమిద్దరం కలిసి కూర్చున్నాం అనుకోండి. Oh, we are sharing orange and drinking water and everything. మరి మంచిగా ఇద్దరం కలిసి నీళ్లు తాగుతున్నాం, బాగా హాయిగా ఆనందంగా ఉన్నాం. When Ganpur came, ఎప్పుడైతే గన్పూర్ వచ్చేసిందో I got down. నేను కిందికి దిగాను. She alone has to travel now. ఇప్పుడు ఆవిడ ఇక ఒంటరిగా ప్రయాణం చెయ్యాలి. Hallelujah. హల్లెలూయా. When our family life started, ఎప్పుడు మా దాంపత్య జీవితం ఆరంభమైంది, it was good. అది మంచిదే. It is also good now. ఇప్పుడు కూడా మంచిగానే ఉంది. But we have to go away. కానీ మేము బయటికి వెళ్ళవలసి ఉంది. I like to leave and go away. నేను ఆవిడను వదిలేసి వెళ్ళవలసి ఉంది. But if I say no, I will not go. ఒకవేళ నేను వెళ్ళనమ్మా అని చెబితే, When I go, నేను వెళ్ళేటప్పుడు she will beat her chest and cry. ఆవిడ గుండెలు బాదుకొని ఏడుస్తుంది. But if I prepare her, ఒకవేళ నేను ఆవిడను సిద్ధపరిచితే, when I go, నేను వెళ్ళేటప్పుడు then what you will say? ఆవిడ ఏం చెబుతుంది? Hallelujah, you go. హల్లెలూయా, మీరు వెళ్ళండి. Hallelujah, you go. హల్లెలూయా, మీరు వెళ్ళండి. With a smiling face, చిరునవ్వు ముఖముతో she will say, you go. మీరు వెళ్ళండి. I may say, you go. నేను బహుశా చెప్పుతూ నీవు వెళ్ళు. Hallelujah. హల్లెలూయా. That is Christian life. అదే క్రైస్తవ జీవితం అంటే. What we are doing? మనం చేస్తున్నది ఏమిటి? My wife, నా భార్య, my children, నా పిల్లలు, my. From where this my has come? ఎక్కడి నుండి ఈ నా వచ్చింది? Where is the beginning? ఎక్కడ దాని ఆరంభం? Let us go to Garden of Eden. మనమందరం కలిసి ఏదైనా తోటకు పోదాం. Read chapter 3, Genesis. ఆదికాండం 3వ అధ్యాయం చదువుదాం. Genesis chapter 3. ఆదికాండం 3వ అధ్యాయం
verse 6. 6వ వచనం అండి. And when the woman saw that the tree was good for food, and that it was pleasant to the eyes, and a tree to be desired to make one wise, she took of the fruit thereof and did eat, and gave also unto her husband with her, and he did eat. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. When she heard the advices of Satan, flesh, shariratvamu born in her. మరి ఎప్పుడైతే ఆమె సాతాను యొక్క స్వరపు మాటలు విన్నదో ఆమె లోపల శరీరత్వం అనేది పుట్టింది. Along with that, desire has come. దానితో పాటే కోరిక కూడా వచ్చేసింది. Then she plucked the food. అప్పుడు ఆవిడ పండు తెంపింది, Ate first. మొదట తినేసింది. My stomach should be filled. నా కడుపు మొదట నిండాలి. Before that, దానికంటే ముందుగా if she plucks a food, ఆవిడ ఒకవేళ పళ్ళను తెంపిందైతే she will bring it to her husband, ఆవిడ భర్త దగ్గరికి తీసుకొని వచ్చేది. and both will eat together. ఇద్దరు కలిసి తినేవాళ్ళు. After shariratvam, after flesh has come, కానీ శరీరత్వము వచ్చిన పిదప first what she did, మొదట చేసింది ఏమిటి? ఆవిడ she started eating first. హాయిగా మొదట ఆరగించింది. There the my has come. అప్పుడే నేను అనేది వచ్చేసింది. Hallelujah. హల్లెలూయా. Then my has come. అప్పుడే నేను అనేది వచ్చేసింది. But if we have to fit into the body, ఒకవేళ మరి శరీరములో అమర్చబడవలనంటే all my has to go away. నేను అనే అన్ని కూడా బయటికి వెళ్ళాలి. Understood? అర్థమైందండి? How many of you are listening? మీలో ఎంతమంది ఆలకిస్తున్నారండి? Unless all your my goes away, you cannot be a member in the body of Christ. ఎప్పటి వరకైతే నీ లోపల ఉన్న నేనులన్నీ కూడా బయటికి వెళ్ళగొట్టబడవో ఈ చోట నీవు చక్కగా అమర్చబడజాల. What do you think? నీవేం ఆలోచిస్తున్నావు? Oh, I will come with my wife and my children and sit together. ఇదిగో నేను నా భార్య నా పిల్లలు కుటుంబ సమేతంగా కుదురుగా ఇక్కడ కూర్చుంటాం. ఇక When you reach heaven, మీరు పరలోకానికి వెళ్ళినప్పుడు then you'll ask God, అప్పుడు దేవుణ్ణి అడుగుతారు, God, my wife and my children come show us our house. ప్రభువా నేను నా భార్య నా పిల్లలు వచ్చేసామయ్యా, మా ఇల్లు ఎక్కడుందో చూపెట్టిన ఆయన. Then what God will say? అప్పుడు దేవుడు ఏమంటాడు? మరి You have come to a wrong country. ఓ నువ్వు తప్పు దేశానికి చేరుకున్నట్టున్నావు నాయనా, You have come to a wrong country. నీవు తప్పుడుగా దేశంలో ప్రవేశించినట్టుకున్నావు. This is heaven. ఇది పరలోకమయ్యా, This is not earth. ఇది భూమి. తండ్రియు నేను కలిసి మేము పోదుమని రాయబడి ఉంది. Read Genesis chapter 1, ఆదికాండ మొదటి అధ్యాయం అండి, verse 26. 26వ వచనం అండి. దేవుడు And God said, let us make man. మనము నరులను చేయుదము Us. అని దేవుడు చెప్పాను. Us. మేము, Not me and my and I. నేను అని గాని నా అని గాని నీవు అని గాని లేదు అక్కడ. Come to chapter 11, 11వ వచనం దగ్గరికి రండి. verse 4. 11వ verse 7. Verse 7వ 7. వచనం చూద్దామండి. Verse 7. 7వ వచనం అండి. Go, let us go down and there confound their language. చూడండి అక్కడ కూడా మనము దిగిపోయి అని రాయబడి ఉంది. Not me and I. నేను నా అని కాదు. Isaiah chapter 6, యెషయా గ్రంథం 6వ అధ్యాయం అండి, verse 8. 8వ వచనం అండి. Also I heard the voice of the Lord saying, whom shall I send? Who will go for us? అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును నని ప్రభు సెలవీయగా వింటిని. There all it is not me and I, but we and us. అక్కడెల్లా కూడా నేను అని గాని నా అని గాని కాదు గాని మనము అని రాయబడి ఉంది. John chapter 17, యోహాను సువార్త 17వ వచనం 21 to 23. మరి 21 నుండి 23. John 17, 21 to 23.
యోహాను సువార్త 17వ అధ్యాయం 21-23. That they all may be one as thou, Father, art in me, I in thee, and they also may be one in us, that the world may believe that thou hast sent me. And the glory which thou hast given me, I gave them, and that they may be one, even as we are one. I in them, and thou in me, that they may be made perfect in one, and that the world may know that thou hast sent me, and thou hast loved them as thou hast loved me. తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. Brother in heaven, Father, Son, Holy Spirit, we are all going to be one. స్నేహితులారా, పరలోకమునకు వెళ్ళిన తర్వాత తండ్రియు కుమారుడును పరిశుద్ధాత్మయు మనమును ఏకముగా ఉండబోతున్నాం. What Jesus said? యేసు ప్రభు ఏమన్నాడు? He that overcometh, I'll make him to sit on my throne. ఎవరైతే జయించిన వారున్నారో వారిని నాతో పాటు సింహాసనం మీద కూర్చుండనిత్తునని ఆయన అన్నాడు. Think that you have gone to heaven. ఇలాగనుకోండి, మీరే బహుశా పరలోకానికి వెళ్ళారు. You have overcame. నీవు జయించిన వ్యక్తివి. And God has said, Jesus said, sit here with me on my throne here. మరి యేసు ప్రభు అన్నాడు, రా ఇక్కడికి వచ్చి నా సింహాసనం మీద కూర్చో. Then what you will say? అప్పుడు మీరు ఏం చెబుతారు? Father, for my wife and my children some place keep separate. మరి అక్కడికి వెళ్ళి తండ్రి, మరి నాకు నా భార్యకు నా పిల్లలకు కూడా కాస్త చోటు ఉంచని అడుగుతారా? అడుగుతారండి? No. లేదండి. My dear, all our relationship is physical on this earth. మరి ప్రియులారా, మనకున్న బాంధవ్యాలన్నీ కూడా భూమి మీద తాత్కాలికమైనవే. Only physical. భౌతిక సంబంధమైనవే. This is temporary. ఇది తాత్కాలికమైనది. Therefore, you have to forsake all those things. అందును బట్టియే నీవన్నింటిని కూడా త్యజించవలసి ఉంది. Look here for a while and I'll close quickly. ఒక్క మారు ఈ వంక చూడండి, నేను తొందరగా ముగిస్తాను. This is Thomas. ఈయన గారు థామస్ గారు. This is Anjaneyelu. ఆయన ఆంజనేయులు గారండి. This is Jacob. ఈయన జేకబ్ గారు. This is one Eliama sister. మరి ఎలియమ్మ సహోదరి ఈవిడ. This is another sister. ఆవిడ మరో సహోదరండి. All are one body. అందరూ కలిసి ఒక్కటే శరీరం. Think that Anjaneyelu wanted his own stomach. మరి ఆంజనేయులు గారేమో తన సొంత కడుపే కావాలనుకునేవాడు. Then Jacob also says, I want my own stomach. మరి జేకబ్ గారు కూడా నా సొంత కడుపే నాకు కావాలని కోరుకుంటున్నాడు. Think that your fingers are different people. చూడండి, మీ చేతి వేళ్ళన్ని కూడా వేరు వేరు వ్యక్తులు అనుకోండి. This finger says, I want my stomach. ఇదిగో ఈ చిటికన వేలు అంటుంది నా కడుపు నాకు కావాలి. Then this finger says, I want this stomach. మరి ఈ వేలు అంటుంది నా కడుపు నాకు కావాలి. Then how many stomach will be there? మరి ఎన్ని కడుపులు కావాలండి దీనికి? Only one stomach. ఒక్కటే కడుపు. This finger is not worried from where food will come. మరి ఈ చిటికన వేలు అయ్యో నాకు ఆహారం ఎక్కడి నుండి వస్తుందని చింతించాల్సిన పని లేదు. God is taking care of it. ఇదిగో తండ్రి దాని గురించి విచారిస్తున్నాడు. That was first century church. అదే ఆది శతాబ్దములో ఉన్న సంఘ శైలి. When they heard one body, వాళ్ళు ఎప్పుడైతే ఒక శరీరమే అన్న మాట విన్నారో, they sold all their property. వాళ్ళకున్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేశారు. They didn't worry about their wife. వాళ్ళ భార్యల గురించి వాళ్ళు చింతించలేదు. One person began to think about himself. ఒక్క మనుషుడు తనను తాను గురించి ఆలోచించడం ఆరంభించాడు. One person and his wife. ఆయన భార్య అండి. They began to think about themselves. వారు తమ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. Who are they? ఎవరండి వారు? Ananias and Sapphira. అననీయ సప్పీరాలు. They thought about themselves. వారు తమ గురించే ఆలోచించారు. Therefore they kept some money. అందుకే వారి కొరకు కొంత డబ్బు ఉంచుకున్నారు. They were dead. వారు చచ్చారండి. Peter killed Sapphira. మరి పేతురు గారు సఫీరాను చంపేశాడు. Holy Spirit killed Ananias. పరిశుద్ధాత్మ దేవుడేమో అననీయాను చంపితే, what Peter says, పేతురు గారు ఏమంటున్నాడు? the people who have buried your husband will take you and bury you. ఇదిగో నీ భర్తను సమాధి చేసిన మనుషులే నిన్ను కూడా ఇప్పుడు మోసుకొని వెళ్తారన్నాడు. Hallelujah. హల్లెలూయా.
Will you pray, Lord, make me member of the body of Christ? మరి క్రీస్తు శరీరములో ఒక అవయవముగా నన్ను ఉంచు ప్రభువా అని ప్రార్థిస్తారా? This is your condition now. ఇదే నీకున్న పరిస్థితి ఇప్పుడు. This is the church now. ఇదే సంఘ స్థితి. These are all the bones. ఇవన్నీ కూడా ఎముకలే. People come and say, ప్రజలు వచ్చి అంటారు, oh, look at my big church. ఇదిగో నా పెద్ద సంఘాన్ని చూడండి. Yonggi-cho, Korea church, big church. ఇదిగో సౌత్ కొరియాలో ఉన్న యాంగి చౌ గారి సంఘం పెద్దది. All dry bones. అన్ని కూడా ఎండిన ఎముకలే. What God wants? దేవుడు కోరుకునేది ఏమిటి? Not bones. ఎముకలు కాదండి, Body. శరీరము. Body. శరీరం. Brother, sister, what should be your prayer? మరి సహోదరుడా సహోదరి, నీ ప్రార్థన ఏమై ఉండాలి? I am closing here. నేను ఇక్కడ ముగించబోతున్నాను. Your prayer should be, Lord, make me part of your body. నీ ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా నీ శరీరములో నేను పాలి భాగస్థుడను కావాలి. You suffered so much for me. నా కొరకై ఇంతగా శ్రమలు అనుభవించావు. You are crushed on the cross. నీవు సిలువలో నలుగగొట్టబడ్డావు. You went down to the hell and was burned. నీవు పాతాళ అగ్నిలోనికి వెళ్లి కాల్చబడ్డావు. I am full of flesh, Lord. ఓ ప్రభువా నేను పూర్తి శరీర సంబంధినయ్యా. So many desire, Lord. అనేక కోరికలు ప్రభువా. I have a desire to become big person. నాయనా నేను పెద్ద మనుషుని కావాలన్న పేరు ఉన్నదయ్యా. I have desire to have position. నాయనా నాకు మంచి హోదా కలిగిన కోరిక ఉంది. What John the Baptist says. బాప్తిజం ఇచ్చే యోహాను గారు ఏమంటున్నారు? Let him increase, I be decrease. ఆయన హెచ్చింపబడును గాక, నేను తగ్గింపబడుదును గాక. What was the position of the first century saint? మరి ఆది శతాబ్దంలో ఉన్న పరిశుద్ధుల స్థాయి ఏమిటి? They were not respected. వారు సన్మానింపబడలేదు. They were counted as filth of the world. వారు లోకమునకు పెంటగా ఎంచబడ్డారు. They were counted as spectacle. వారందరూ కూడా ఒక మరి బాహాటముగా ప్రదర్శనలాగా ఉంచబడ్డారు. Hallelujah. హల్లెలూయా. Jesus became a spectacle. మరి ప్రభువైన యేసు ప్రదర్శింపబడ్డాడు. He became a filth of the world. ఓ లోకమునకు మురికిగా మారిపోయాడు. In the same way, all the apostles like that. అదే విధముగా అపోస్తలులందరూ కూడా మురికైపోయారు. That is the place of a servant of God. అదే దేవుని సేవకునికి ఉన్న స్థానమై ఉన్నది. I read that and then close quickly. ఆ వచనాన్ని చదివి తొందరగా ముగిస్తానండి. 1 Corinthians chapter 4 verse 9 to 13. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9 to 13. 9 నుండి 13 వచనాలండి. You read. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగానున్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకుండా ఉన్నాము. స్వహస్తములతో పనిచేయుచున్నాము, పనిచేసి కష్టపడుచున్నాము. నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము. లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాం. Verse 16. 16వ వచనమండి. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారు అయి ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. Paul says, be my followers. పౌలు గారు అంటున్నాడు, మీరు నన్ను వెంబడించే వారై ఉండాలి. Friend, I am closing now. స్నేహితులారా, నేను ఇక్కడ ముగించబోతున్నాను. We are chosen from the world not to have respect. మరి లోకము నుండి మనము ఎన్నిక చేయబడింది సన్మానము కొరకు, గౌరవం కొరకు కాదు. We are called to carry the reproach and go outside the camp. మరి శిబిరము వెలుపలికి వెళ్ళి నిందను భరించడం కొరకు మనం ఎన్నిక చేయబడ్డాం. Are you ready for that? దాని కొరకు మీరు సిద్ధంగా ఉన్నారా? Kneel down. మోకాళ్ళ మీదకి రండి. Let's pray. ప్రార్థన చేద్దాం. I shared the true word of God to you.
ఇదిగో నిజమైన దేవుని వాక్యాన్ని మీతో పంచుకున్నాను. Pure word of God. స్వచ్ఛమైన పాల వంటి వాక్యాన్ని పంచుకున్నాను. Whether you accept or don't accept, it's up to you. మీరు అంగీకరిస్తారో అంగీకరించరో అది మీకు చెందినది. If you accept this, you will be a glorious person in the kingdom of God. మరి ఒకవేళ నీవు దీనిని అంగీకరించినట్లయితే దేవుని పరలోక రాజ్యములో మహిమాన్వితమైన మనుష్యుడవుగా నీవు ఉంటావు. If you don't accept it, మీరు ఒకవేళ అంగీకరించినట్లయితే on that great day you will meet with great loss. మరి ఆ గొప్ప తీర్పు దినమున ఎంతో నష్టపోయిన వారుగా కనబడతారు. So many things have to be removed from us. అనేక విషయాలు మన నుండి తొలగించబడవలసి ఉన్నది. We have to become smaller and smaller. మనము చిన్నగా అతి చిన్నగా మారవలసి ఉన్నది. Our shape has to be changed. మన ఆకారము మార్చబడవలసి ఉన్నది. Our desire has to be changed. మన కోరికలు మార్చబడవలసి ఉన్నవి. Jesus wants you to be part of his body. యేసు మిమ్మల్ని తన శరీరములో పాలి భాగస్తులుగా ఉంచాలని కోరుకుంటున్నాడు. Jesus wants you to part of his body. యేసు తన శరీరములో మిమ్మల్ని పాలి భాగస్తులుగా ఉంచాలని కోరుకుంటున్నాడు. Will you submit yourself? ఏమండి, మిమ్మల్ని మీరు సమర్పణ చేసుకుంటారా? Will you say, Lord, I don't want to become a big person anymore. ప్రభువా, ఇక ఏ మాత్రం కూడా నేను పెద్ద వ్యక్తిలాగా ఉండబోవడం లేదయ్యా, ఆశ నాకు లేదని చెబుతారా? Cut me, Lord. తండ్రి, నన్ను నరకయ్యా. Make me smaller. అయ్యా, చిన్నగా కొద్దిగా చేయయ్యా. Make me smaller. చిన్నగా చేయయ్యా. Make me according to your pattern. అయ్యా, నీ ప్రణాళిక ప్రకారంగా నన్ను మాలుచయ్యా. You make me according to your size. అయ్యా, నీ ఆకారము నీ పరిమాణములోనికి నన్ను మార్చయ్యా. Lord, I am not asking for material things. ప్రభువా, నేను భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు అడగడం లేదయ్యా. My anger has to go. నా కోపము నా నుండి తొలగిపోవాలి. My jealousy has to go. నా అసూయ నా నుండి తొలగిపోవాలి. Myself has to go. నా స్వయం నా నుండి తొలగిపోవాలి. Lord, I don't have patience. నాయనా, నాకు అసలు ఓపికే లేదయ్యా. Give me all those things. నాయనా, అవన్నీ కూడా నాకు ఇవ్వయ్యా. So far I was praying ఇంతవరకు నేను ప్రార్థన చేస్తూ వచ్చాను for material things. అయ్యా, భూ సంబంధమైన వాటి కొరకే. But now I stop it. కానీ ఇప్పుడు ఆపేస్తున్నానయ్యా. I know you take care of my material things. ఇదిగో నాకు తెలిసింది, ఇప్పుడు నీవు నా గురించి విచారించుచున్నావు. Now my concern should be spiritual things. ఇక నా చింత యావత్తు ఆత్మ సంబంధమైన చింతే. You made me to sit in heaven. నీవు నన్ను పరలోక స్థానములో కూర్చుండనిస్తున్నావు. But often sitting in heaven I think about material things. కానీ పరలోక స్థానమందు కూర్చుండి కూడా భూ సంబంధమైన వాటి గురించే విచారిస్తున్నానయ్యా. Forgive me. నన్ను క్షమించు యేసయ్యా. Forgive me. నన్ను క్షమించు తండ్రి. Now onwards I'll ask only heavenly things. ఇక నుండి నేను పైనున్న వాటినే అడుగుతానయ్యా. So far I asked material things. ఇప్పటి వరకు నేను భూ సంబంధమైనవే అడిగానయ్యా. You made me to sit in heavenly places. నేను పరలోక స్థానమందు కూర్చున్నానయ్యా. I was looking down on material things. ఇదిగో భూమిలో ఉన్న కింది ఆశలన్నీ చూస్తున్నానయ్యా. Forgive me. నన్ను క్షమించయ్యా. Forgive me. నన్ను క్షమించయ్యా. My Father, forgive me. నా తండ్రి, నన్ను క్షమించయ్యా. My Father, you are taking care of my everything. I forgot. అయ్యా, నా గురించి సమస్తమును గురించి చింతిస్తున్నావని నేను మరిచిపోయానయ్యా. Forgive me. నన్ను క్షమించయ్యా. Now we'll ask only your nature. అయ్యా, నాకు నీ స్వభావమే కావాలయ్యా. I will not ask for a job. నాకు నాయనా ఇక ఉద్యోగం వద్దయ్యా. I will not ask for a job. నేను ఉద్యోగం అడగడం లేదయ్యా. I don't ask for promotion. నేను ప్రమోషన్ అడగడం లేదయ్యా. I don't ask for a house. నేను ఇంటిని అడగడం లేదయ్యా. These are all garbage. ఇదంతా కూడా పెంటే. Make me like you. నీలాగా నన్ను మార్చయ్యా. Make me like you. నీవలే నన్ను మార్చయ్యా. Give me divine nature. దైవిక స్వభావం ఇవ్వయ్యా. Give me divine nature. దైవిక స్వభావం ఇవ్వయ్యా. How many
of you will pray like that? మీలో ఎంతమంది ఇలాగ ప్రార్థించాలని కోరుకుంటున్నారు? Hallelujah. Pray like that. ఆ విధంగా ప్రార్థించండి. Pray like that. ప్రార్థిస్తూ ఉండండి. Hallelujah. Hallelujah. హల్లెలూయా. God has given you the true word. దేవుడు మీకు నిజమైన వాక్యమును అనుగ్రహించాడు. Hallelujah. Let me pray for you. మీ కొరకు ప్రార్థించనివ్వండి. Father, I thank you for your chosen people. తండ్రి, నీవు ఏర్పరచుకున్న నీ జనులను బట్టి నీకు వందనాలయ్యా. Holy Spirit, teach them the right thing. పరిశుద్ధాత్మ దేవుడా, సరి అయిన దాన్ని నేర్పించయ్యా. If they have gone wrong, forgive them. అయ్యా, వారు తప్పు మార్గములో వెళితే క్షమించయ్యా. Now onwards, help them to seek heavenly things. ఇక నుండి పరలోక సంబంధమైన వాటినే వెదకడానికి కృప దయచేయి. Lord, help their nature to be changed into divine nature. ప్రభువా, వారి స్వభావము దైవ స్వభావములోనికి మారడానికి సహాయం చేయి. Lead them in the center of your will. నాయనా, నీ ప్రణాళికలో కేంద్ర బిందువుగా ఉండే కృప దయచేయి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen.